సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। రైల్వే అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 1, 2 తేదీల్లో నిరసన దీక్షలు, 3న సిపిఎం మహాధర్నా। రోడ్డు ప్రమాదాలను నివారించాలని హెల్మెట్ ర్యాలీని నిర్వహించిన జిల్లా జడ్జి కపర్తి। జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్, సహకార రంగం బలోపేతమే లక్ష్యం। ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల ద్వారా రుచికరమైన భోజనాన్ని అందించండి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। శుక్రవారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు। ఆసుపత్రిలో ముఖ్యమైన వార్డులో తిరిగి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు। ఎమర్జెన్సీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూరో సర్జరీ, రెస్పిరేటర్ ఇన్స్పెక్షన్ యూనిట్, ఫీమేల్ ఆర్థో, మేల్ ఆర్థో తదితర వార్డులను పరిశీలించి జిల్లా కలెక్టర్ రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు। గవర్నమెంట్ హాస్పిటల్ రావటమే మంచిది। లేకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి, ఇబ్బంది ఏం లేదు, బాగుంది। చాలా బాగుంది। ఐసీయూ పెట్టారు 5 రోజులు, తర్వాత ఇంజక్షన్ చేశారు, స్టాండ్ చేశారు। మేడం మొత్తం ట్రీట్మెంట్ ఏం లేదు।
చిరంజీవిలో ఎగ్జిక్యూటివ్ బాగా లేట్ అయింది మేడం, బాగా లేట్ అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే 10 వర్క్స్ టెండర్స్ నగరంలోని సుందరయ్య భవన్ నందు సిపిఎం నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు నగేష్ రైల్వే సమస్యల పరిష్కారం కోసం, రైల్వే అభివృద్ధి కోసం జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరం ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి రాజధాని. అలాంటి నగరం నుండి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి రెగ్యులర్ గా ప్రయాణం చేయాలంటే కర్నూలు నగర ప్రజలకు రెగ్యులర్ గా వెళ్లే రైలు ఒక్కటి కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనికి కర్నూలు నగరంలో ఉండే వ్యాపారస్తులు, అలాగే ప్రముఖులు, అలాగే ప్రజలందరూ సహకారం అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కర్నూలు నగరం అంటే ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజధానిగా విలసిల్లిన ప్రాంతం ఇది. కానీ ఈ ప్రాంతం నుండి ఇప్పుడు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానిగా ఏర్పడిన అమరావతికి విజయవాడకు ఈ రోజు రైలు లేని పరిస్థితి ఉంది. మనం డోన్కు వెళ్లి అక్కడి నుంచి విజయవాడకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కనుక సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని. అలాగే ఏదైతే ఓర్వకల్ మీదుగా దూపాడు నుంచి ఓర్వకల్ మీదుగా నంద్యాలకు ఇప్పుడు లైన్లు సర్వే చేస్తున్నారు. కనుక దాన్ని సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా త్వరగా ఆ పనులను ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా మచిలీపట్నం, గతంలో కర్నూలు నుంచి మచిలీపట్నానికి రైలు ఉండేది, దాన్ని క్యాన్సల్ చేశారు. దాన్ని పునరుద్ధరించాలా, కర్నూలు నుంచి మచిలీపట్నం రైలుని నడపాలని. అట్లాగే ఏదైతే హైదరాబాద్ నుంచి డోన్ దాకా డబల్ లైన్ ని పూర్తి చేస్తాం, 2025 కంతా పూర్తి చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు దాకా అది పూర్తి కాలేదు. తక్షణమే ఈ డబల్ లైన్ ని డోన్ దాకా, కర్నూలు నుంచి డోన్ దాకా డబల్ లైన్ ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దాంతో పాటుగా గూడ్స్ వ్యాగన్ వర్క్ షాప్ గతంలో ప్రారంభించినారు, కొంత నిధులుగానే శాంక్షన్ చేసినారు. కానీ ఇప్పుడు దాకా పని పూర్తి కాలేదు. ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా గూడ్స్ నవంబర్ 1-2 తారీఖులలో రైల్వే సమస్యలపై దీక్షలకి సిపిఎం పార్టీగా పూనుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నగరానికి ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుత రాజధానికి అమరావతికి రైలు లేదు. ఎందుకంటే గతంలో మచిలీపట్నం, కర్నూలు టు మచిలీపట్నం ఉండేది, దాన్ని ఇప్పుడు తొలగించడం అనేది జరిగింది. దాన్ని తక్షణమే పునరుద్ధరించాలా. అదేవిధంగా ఇక్కడి నుంచి ముంబైకి కానీ సూరత్ కానీ రైలు లేని పరిస్థితి ఉంది. వెంటనే ముంబైకి, సూరత్ కి రైలు వేయాలని చెప్పేసి, అదేవిధంగా గతం నుంచి ఎప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి తుంగభద్ర నుండి కర్నూలు మీదుగా శ్రీశైలంకి రైలు వేయాలని చెప్పేసి సర్వేను పూర్తి చేసినారు. కానీ ఇప్పటికీ డబ్బులు కేటాయించని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దానికి డబ్బులు కేటాయించాలా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఓర్వకల్లుని పారిశ్రామిక వాడగా ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు ఇతర ప్రాంతాలకు పోవాలంటే రైల్వే మార్గం కష్టంగా ఉండాలా. కాబట్టి కర్నూలు నుంచి ఓర్వకల్లు మీదుగా నంద్యాల, ఇట్లా విజయవాడ ఈ ప్రాంతానికి రైల్వే మార్గం నూతనంగా నిర్మించాలా. దాన్ని నిర్మించడం కొరకు కొత్తగా నిధులు శాంక్షన్ చేయాలా. ఈ రకంగా నిధులు కేటాయించి ఈ రకంగా కొత్త రైల్వే మార్గాలు వేసి ఆ రకంగా కర్నూలు జిల్లాని అభివృద్ధి చేయాలని చెప్పేసి, దానికోసం కర్నూలు ప్రజలందరూ దోహదపడాలని ఏవైతే ఈ నిరసన దీక్షలు సిపిఎం పార్టీగా మేము చేపట్టామో నవంబర్ 1-2 దాంట్లోనే విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాజశేఖర్, సిపిఎం పార్టీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ కార్యదర్శి.
కర్నూలు జిల్లాలో ఈ నెల 24న జరిగిన బస్సు ఘోర ప్రమాదం లాంటివి పునరావృతం కాకూడదని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి అన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు దెబ్బతింటున్నాయని, అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనం నడుపుతూ అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు సాగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. కాపాడుకోండి. రాష్ట్రమే కాదు కేంద్రం కూడా ఒక్కసారి ఉలిక్కబడింది. మొన్న కరూరు చిన్న టేకూరు దగ్గర బస్ యాక్సిడెంట్లో 19 మంది చనిపోయారు. దాదాపు 44 మంది ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో 25 మందికి గాయాలైనవి, తీవ్ర గాయాలు. కొంతమంది మాత్రమే బయటపడ్డారు. ఇది ఎలా జరిగింది అనేది తర్వాత పక్కన పెట్టినా ట్రాఫిక్ ఉల్లంఘన అనేది జరుగుతున్నది. మన ప్రాణాన్ని మన చేతుల్లోనే ఉన్నది. మన ప్రాణం మనం కాపాడుకోకపోతే మన ఫ్యామిలీ ఏమవుతుంది? ఒక చిన్న వైలేషన్ వల్ల హెల్మెట్ పెట్టుకుంటే చాలామందికి దెబ్బలు తగిన, యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలినా తలకాయకి చనిపోయే ప్రమాదం ఉండదు. హెల్మెట్ పెట్టుకుంటారు, హెల్మెట్కి లాక్ ఉంటుంది. కొంతమంది అలా పెట్టేస్తారు స్టైల్గా. లాక్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? పడంగానే హెల్మెట్ జారిపోతుంది. ఈవెన్ దెన్ తలకాయ పగిలిపోయే అవకాశం. అదే లాక్ చేశారనుకోండి, పడినా కూడా హెల్మెట్ తల మీదే ఉంటుంది, తలకి గాయం అయ్యే అవకాశం ఉండదు. చేసే పని కొద్దిగా నిక్కచ్చుగా కనుక చేసినట్టు జస్ట్ సింపుల్ చెప్పింది హెల్మెట్ లాక్. అలా కాక మన వాళ్ళందరూ, అందరికీ తెలుసు, అందరూ చూస్తూనే ఉంటాం, అందరూ చేస్తూనే ఉంటాం, చాలామంది చేస్తూనే ఉంటారు. వెళ్తుంటే ఫోన్ వస్తే తలకాయ పక్కకు ఒంగిపోతుంది, ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆ ట్యాంక్ మీద చిన్న పిల్ల, వాడి పిల్ల వెనక పక్క 2 ఉంటారు. ఒక్క నిమిషం పక్కన ఫోన్ ఆపుకొని మాట్లాడితే 5 నిమిషాల్లో ఏమి జరగదు. వాడు ఆ 2 నిమిషాల్లోనే ఆ తలకాయ పక్కకు వాల్చి పొరపాటున ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ ఏదైనా తేడా వస్తే ఎంటైర్ ఫ్యామిలీ, బండి మీద పోతున్న ఫ్యామిలీ మొత్తం పోతుంది. ఎవరికి బాధ్యులు, ఎవరికి ఈ అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025లో భాగంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ వై నాగేశ్వర్ యాదవ్ అధ్యక్షతను వహించారు. సహకార సంస్థల బలోపేతం, రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై వర్క్ షాప్ లో చర్చ జరిగింది. సహకార సంస్థలు అందరికీ మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తాయి అనే ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇతివృత్తానికి అనుగుణంగా సహకార రంగం సమగ్ర అభివృద్ధికి డిసిఎంఎస్ పోషిస్తున్న పాత్రను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బసపాటి నాగరాజు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వై నాగేశ్వర్ యాదవ్ మాట్లాడారు.
వారోత్సవాల సందర్భంగా మరి మనము ఆయన గౌరవిస్తూ ఆయన పటానికి మనమందరం మన ఒకసారి గట్టిగా చెప్పండి. వారోత్సవాల సందర్భంగా మనందరం ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరం కలిసి చక్కగా సహకార వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా మరి ఈ సంస్థ ద్వారా పేద రైతులకు కానీ పేద ప్రజలకు కానీ సహాయ సహకారాలు అందించి వాళ్ళలో మనమందరం మమేకమై మనమందరం రైతు బిడ్డలు కానీ ఈ సమస్యలోకి వచ్చాము. మరి రైతు బిడ్డలు కానీ దీన్ని డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మనం అంతా పనిచేస్తున్నాం. అందుకోసమే ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ఒక రోజు గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతోనే మరి ఎన్డీఏ ప్రభుత్వమైనా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా మరి ఇక్కడ ఈ ప్రత్యేకమైన రోజుగా దీన్ని నిర్ణయం చేసుకొని మరి ఈ సహకార సంస్థలో ఏవైతే మనం మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఎంప్లాయీస్ చేస్తున్న పనులు మరి ఇంకా ఏం చేస్తే మరి పేదవాళ్ళకు ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తాం, మన సంస్థ కూడా ఎట్లా డెవలప్మెంట్ చేస్తూ మరి ప్రభుత్వానికి అండగా నిలబడతాం అనే విషయాల్ని చర్చించడానికే మరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి మరి వెంటనే నేను మన ఎంపీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఇప్పుడే చెప్పారు చాలా కష్టాలు ఉన్నాయి. మరి ఒక సైడ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసుకుంటా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి కాబట్టి 2 మాటలు వల్లభాయ్ పటేల్ గారు మీకు అందరికీ తెలిసే విషయమే. ఎందుకంటే ఈ నిజాం ప్రభుత్వం మేము సపరేట్గా పరిపాలిస్తాం లేదంటే పాకిస్తాన్ కలిపేస్తా అంటే కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు గట్టిగా ముఖ్య సంకల్పంతో పట్టుబట్టి మరి ఈ సంస్థానాన్ని కైవసం చేసుకుని భారతదేశంలో లీనం చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్య మనిషి అని చెప్పేసి ఆయనకు పేరు రావడం జరిగింది. కాబట్టి ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువనే. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి సమైక్యత సమగ్రత అనే అంశాలను మనం కూడా ప్రతి ముఖ్య పౌరుడు భారతదేశ పౌరుడు మనం చేసేటువంటి వ్యవస్థలో మనం చేసేటువంటి కార్యక్రమంలో దాన్ని అన్వయించుకోవాలి. అందులో భాగంగానే ఇందాకనే వక్తలు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. డిసిసిబి గురించి నేను ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. వాస్తవంగా నేను బాల్యదశలో కూడా నా చిన్నతనంలో మా ఫాదర్ రైతే కాబట్టి ఆయన బుక్కులు తీసుకుని ఆ విత్తనాల కోసం పోతుంటే ఆయన వెంటబడినటువంటి వ్యక్తి నేను కూడా ఒకప్పుడు ఆడపై లైన్లో పెట్టిన పుస్తకాలను పెట్టి ఆ ఫోటో ఇచ్చే వరకు గంటల తరబడి ఆడ విత్తనం చూడడం జరిగినటువంటి సందర్భాలు నేను పోకరాలు చూశాను. ఎందుకంటే నాకు తెలుసా బాధలు ఉంటాయి. ఆ తక్కువ రేటుగా విత్తనాలు వస్తే కూడా వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు అవి దొరికితే. అటువంటి సంస్థలు ఈరోజు నేను ఒక ఎంపీ హోదాలో మన చైర్మన్ నాగేశ్వరరావు గారు పిలిస్తే కూర్చొని ఆ సంస్థల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఆనాటి రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఇకపోతే మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. కర్నూలు జిల్లా అన్న క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల ద్వారా రుచికరమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనం చేస్తున్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. భోజనం నాణ్యత, రుచి, పరిమాణం, సర్వింగ్ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. గత వారం భోజనం కొంచెం కారంగా ఉండాలని ప్రజలు సూచించడంతో ఆ మేరకు భోజనం అందించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు రుచిలో మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. హాస్పిటల్లో మీ వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో ఎలా ఉంటుంది? భోజనం బాగా ఉంటుందా? ఇక్కడ హాస్పిటల్లో ఎలా పెట్టుకున్నారు?
జిల్లాలో ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ట్రాఫిక్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ నమూనాను ఎస్సీ కొండారెడ్డి బొరుజు వద్ద ఆవిష్కరించారు. ఈ నమూనాను విద్యా సంస్థల వద్దకు తీసుకొని పోయి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని, దీంతో ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు తెలుస్తుందని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి 50 బార్కెట్లు ఇవ్వడం జరిగింది. కామినేని హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ వాహనాలు వేగంగా పోకుండా బారికేట్లు మా హాస్పిటల్ తరపున ఇవ్వడం జరిగింది. ఆధ్వర్యంలో బారికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరు ఇక్కడే ఆగండి. ఓకే సార్, ఓకేనా? ఒకసారి అయిపోయినది సార్. సార్ 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 ఫోటో సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మేడం సైడ్ 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 సార్ చూడండి. నమస్కారం అండి. ఈరోజు కర్నూలు టౌన్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వినూతనమైన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఒక స్టాండ్ మోడల్, మనం సెన్సర్స్ తో పాటు ఉన్న స్టాండ్ మోడల్లో రాంగ్ పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తే కావచ్చు, అవన్నీ స్టాండ్ మోడల్స్ తో పాటు పిల్లలకి అందరికీ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, తర్వాత హైవేలో ఎలా రూల్స్ పాటించాలి అనేది రోడ్ మీద వెళ్లకుండా డైరెక్ట్లీ మన స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి లైవ్ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్టాండ్ మోడల్ మనం ప్రారంభించడం జరిగింది. సో ఈ మోడల్ ని స్వతంగా ట్రాఫిక్ పోలీసులు స్కూల్స్ కి, కాలేజెస్ కి తీసుకెళ్లి అక్కడ లైవ్ డెమో ఇస్తారు. ఆ లైవ్ డెమో ఇవ్వడం వల్ల పిల్లలకి మెయిన్లీ ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో, తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో, తర్వాత రాంగ్ సైడ్ పార్కింగ్ కావచ్చు లేదా సిగ్నల్ జంపింగ్ కావచ్చు, అలాంటివి చేయకుండా ఎలా ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కొనసాగించాలని, పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర సహాయ కార్యదర్శి సి మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ కె జగన్నాథం, సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు, బిసన్న, అన్వర్, సోమన్న, అఖిల, భారతీయ యువజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసులు, నగర అధ్యక్షులు నాగరాజు, అశోక్, ప్రసాద్, రాముడు, కరిముని, ఆదిలక్ష్మి మరియు మహిళలు పాల్గొన్నారు. వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆ నిలిచిపోయిన ఫలితంగా ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమన్నా, ఏమైనా ఉన్నా కూడా తక్షణమే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు వస్తే 100 కోట్ల రూపాయలు రోజు పక్షంలో మేము ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నామని చెప్పి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం చెప్తా ఉన్నారు. మేము ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పేదలందరూ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుతా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఈరోజు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, డయాలసిస్ పేషెంట్ అయినా ఎవరైనా కూడా ఈ రోజు తెల్ల రేషన్ కార్డు చేత పట్టుకుని వచ్చి ప్రైవేటు వైద్యాన్ని అందుకునే పరిస్థితి ఉంది. అట్లాంటి కౌలు రైతులను ఆదుకోవాలని సిపిఎం బండి ఆత్మకూరు మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో
మోంతా తుఫాను వల్ల నష్టపోయిన వారి కౌలు రైతులను ఆదుకోవాలని తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు రత్నమయ్య, రాజు, డేవిడ్లు మాట్లాడుతూ ఇటీవల కురిసిన మోంతా తుఫాను వలన వరి నీట మునిగి రైతులకు, కౌలు రైతులకు అపారమైన నష్టం వచ్చిందని, పంట చేతికొచ్చే దశలో వరి పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతమని రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రి పగలు కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యాజమానితో సంబంధం లేకుండా పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కుళాయి స్వామి, రైతు సంఘం నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా ప్రవహించడం, అంతేకాకుండా ఈ వాగు కేసీ కెనాల్ దగ్గర రామాపురం మరి కొండల్లో పడిన వర్షం, తెలుగంగా 5, 6 బ్లాకు ఈ నీళ్ళల్లో ప్రవహించడంతో తెలుగంగా ప్రధానంగా ప్రవహించే నీరు వర్షపు నీరు. ఈ నీరుతో మొత్తం కుందు మద్రేటి వాగు ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి. మరి ఈరోజు ప్రధానంగా కౌలు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తమ రెక్కలు ముక్కలు చేసుకుని పంట చేతికొచ్చే దశలో మరి ఈరోజు వాగుపాలైంది. మండల కమిటీ తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మెర్తాన్ తుఫాను వలన నష్టపోయినటువంటి రైతాంగానికి, అదేవిధంగా కౌలుకు తీసుకొని వాళ్ళ గుర్తింపు కార్డులు లేకపోయినా కానీ ప్రభుత్వమే అంటే తహసీల్దారు, అగ్రికల్చర్ వాళ్ళు వీరే స్వయంగా పరిశీలించి కౌలుకు తీసుకునేటువంటి రైతులకు కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారం అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. రైల్వే అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 1, 2 తేదీల్లో నిరసన దీక్షలు. 3న సిపిఎం మహాధర్నా. రోడ్డు ప్రమాదాలను నివారించాలని హెల్మెట్ ర్యాలీని నిర్వహించిన జిల్లా జడ్జి కపర్తి. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్. సహకార రంగం బలోపేతమే లక్ష్యం. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల ద్వారా రుచికరమైన భోజనాన్ని అందించండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి.